ఫార్వర్డ్ గ్లాస్ టైట్ చేసుకుంటారు ఫార్వర్డ్ గ్లాస్. ఇప్పుడే మీరు చెప్పాలి అది ఏంటి కండిషన్ ఇప్పుడు మనకి అది వీబ్యాట్ లైన్ షార్టేజ్ ఉందా లేదా ఆఫ్ షార్ట్ కానీ లేదు కన్ఫామ్ రైట్. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ 6 పోర్ట్ చార్జర్ 0.0 బోర్డ్ మదర్ బోర్డ్లో వీబ్యాట్ లైన్ నో షార్ట్ బ్యాటరీ వోల్టేజ్ అంతా చూస్తాను. త్రీ పాయింట్ 7 అంటే బ్యాటరీ కండిషన్ ఓకే, బ్యాటరీ ఓకే, వీబ్యాట్ లైన్ ఓకే, అండ్ 6 పోర్ట్ మాత్రం అబ్నార్మల్. నెక్స్ట్ ఇప్పుడు డీసీ పవర్ మనం చెక్ చేసుకోవాలి. సేమ్ అది బోర్డు మదర్ బోర్డు బయట తీసుకుంటాం. అయితే ఇలా 0.0 ఓకేనా దగ్గరికి వచ్చింది. ఓకే బాగా పడుతుంది కదా. బోర్డు తీయండి ఇక్కడ మదర్ బోర్డు కనెక్షన్లు కనిపించాలి మనకి. ఓకే సరిపోతుంది అక్కడికి. అంటే మనకి ఆ డీసీ పవర్ రీడింగ్ కూడా ఏం చూపించట్లేదు, అంటే షార్టేజ్ అనేది చూపించట్లేదు. అయినా సరే మనం ఒక్కసారి బీపీహెచ్ కాయిల్ దగ్గర వెళ్ళిపోదాం. ఇదైతే డిస్కనెక్ట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది SSAMT మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి అండి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మొబైల్ ఫోన్ రిపేర్స్పై ఆసక్తి ఉన్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. లెవెల్ అతి తక్కువ ఫీజుతోనే ఫుల్ కోర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలిపి ఒకే ప్యాక్లో ఉంటాయండి. దీనికి కీప్యాడ్ మొబైల్స్ కూడా రిపేర్ చేయడం, కామన్గా వచ్చే ఫాల్ట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది, ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. ఐఫోన్ బేసిక్స్ కూడా దీనిలోనే మీకు కవర్ చేయండి. మన ఉభయ గోదావరి జిల్లాల్లోనే అతి తక్కువ ఫీజుతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో మనం క్లాసెస్ అనేది చెప్పబడనండి. మరెందుకండి ఆలస్యం, ఆఫర్ ఫీజ్ ఎండ్ అవ్వకముందే మీ సీట్ను కన్ఫర్మ్ చేసుకోండి. మన వద్ద మినిమం సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. మన వద్ద బ్యాచ్ మొత్తం 35 డేస్ ఉంటుందండి. దూర ప్రాంత వాసులకు పెయిడ్ హాస్టల్ సర్వీస్ కలదండి. జాబ్ లేదా మరి ఏదైనా బిజినెస్లో ఉన్న వారికి మా వద్ద పార్ట్ టైం క్లాసెస్ కూడా కలవు. అనగా మార్నింగ్ 8 నుంచి 11 వరకు, 11 to 2 వరకు, 3 to 6 వరకు, ఈవినింగ్ 6 to 9 వరకు. మీకు కావాల్సిన స్లాట్ను మీరు ఎన్నుకునే అవకాశం ఇప్పుడు మీకు కల్పిస్తున్నాం. కదిలిందా, ఏమన్నా ఇదయిందా, ఒక్క చోట నాకు చిన్నది కనిపించింది, దాన్ని ఇప్పుడే సరి చేస్తాను నేను. అక్కడ ఒకటి, అక్కడ చిన్న లెడ్ వెళ్ళింది అంతే, ఏం కాదు, చిన్న లెడ్ కదలలేదు ఏమైంది, అది వెంటనే సరి చేసుకున్నాను. అలాంటిది
అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెట్టేసారా లోపలికి వెళ్ళి ఆ మొబైల్ పెట్టుకుని డ్యామేజ్ అనేది జరగలేదు, చక్కగా అలానే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆఖరికి చిన్న బుల్లి కనెక్టర్ కూడా మనకి సెక్యూరిటీ ఇచ్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అది. వీటికి మడతడిపోతాయి అనమాట. ఓకేనా, వచ్చిందన్నా? వచ్చేసింది. అంతే. మరి ఇక్కడ కూడా క్లియరా? అది కూడా క్లియర్. ఇక్కడ కూడా కొంచెం పడింది, వచ్చేసింది. సైడ్లో వచ్చేసింది. మనం తెలిస్తే ఆడుకోవచ్చు వాటితో. మనం ఎలా చేయాలి, ఆ హీట్ ఎంత పెట్టాలి, ఆ హీట్ వల్ల తనకు ప్రమాదం ఉండకూడదు, బోర్డు పాడవకూడదు, ఏమి డ్యామేజ్ అవ్వకూడదు. అది మనకి ఇక్కడ తెలియడం అంటే టెక్నిక్. ఎక్స్ట్రా పెట్టడంతో కూడా లాగబడుతుంది. అవసరం తీయక్కర్లేదు, వేసేసుకోవచ్చు. అక్కడ కట్ చేస్తే ఎక్కడ అవుతుంది ఇంకా ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా డిస్టర్బ్ అయినట్టు ఉందా? లేదు కదా. అంటే అంత పెద్ద క్యాప్, అన్ని కెపాసిటర్స్, అన్ని ఐసీలు ఒకే చోట కుప్ప కింద ఉన్నాయి అక్కడ. అన్ని కుప్ప కింద ఉన్నా కూడా మనం ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం తీయగలం. అలా మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. అంటే మనకు ఒక్కసారిగా రాదు, ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది మనకి అది. ఇప్పుడు కాటన్ దగ్గర ఇప్పుడు దొరికిందండి. ప్లగ్స్ ఎక్కడెక్కడ అయ్యిందో ఆ ఎడ్జెస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను ఒకసారి. ఏది మొబైల్ తెచ్చావా? ఫుల్ గ్లాసులు మనం ఫుల్ గ్లాసులు దానికి సరిపోయేది ఉంటే వేసుకో, మరి లేకపోతే మళ్ళీ తెచ్చేస్తాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటి, కాయిల్ చూడండి ఎక్కడ ఉంది సర్క్యూట్ తీసి రీపెచ్చుకోయింగ్ ఐసీ కూడా, నెట్వర్క్ ఐసీ కూడా మీడియా టెక్ ఉంటుంది. ఎస్పీడీ ఉంది, ఎస్పీడీ ఉంటాయి. అలా సిపియు ఐసీ ఉంటే మిగతా కూడా అయ్యే బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, షార్టేజ్ ఉందా లేదా అంటే చూపించలేదు కానీ ఏమో ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కోసారి దొంగ దెబ్బలు తెస్తుంటాయి, ఉంటాయి అలాంటివి ఉంటాయి. మరి 493 ఇటు సైడ్ ఓకే, కిందకి దూరడానికి నాకు కంఫర్ట్గా లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, రేజర్ సపోర్ట్ తీసుకోవాలి ఫార్వర్డ్ బేస్కి. రావట్లేదు. అయితే ఇప్పుడు కెపాసిటర్ ఏమైనా కనెక్ట్ అయినట్టు కనబడుతుంది కదా, సర్క్యూట్ తీయదు ఒకసారి. కొంచెం జూమ్ చేయండి కానీ, ఇంకా చేయండి. కట్టి రైట్ కింద ఉన్న కెపాసిటర్ దాని కింద ఎల్లో లైన్ విపిహెచ్ లైన్ అండి. అది కెపాసిటర్ లెఫ్ట్ కనెక్ట్ అయింది కదా, కరెక్ట్ అయింది సార్. అక్కడ చూసుకుంటే సరిపోతుంది కదా మనం. సరిపోతుంది సార్. అంతే. మళ్ళీ చేయండి అక్కడ చూడండి, అక్కడ 278. ఇదేంటి, రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్ 1.3గా వస్తుందండి. కండిషన్ ఏంటి చెప్పాలి మీరు. 1.3గా ఉంది కండిషన్ చెప్పాలి. అది 1.3 అంటే గుడ్ కండిషన్ సార్. అంతే.
1000 లోపు లేదు కదా, 1000 పైన ఉంది. అంటే మీకు షార్టేజ్ లాంటిది ఏమీ లేదు. VPH లైన్లో షార్టేజ్ లాంటిది ఏమీ లేదు. మ్యాక్సిమం షార్టేజ్ ఉండకపోవచ్చు. ఇది అనుకోవడం ఏంటంటే ఏదైనా పవర్ ఐసీ ఓపెన్ అయిపోయి ఉండాలి, లేదంటే ఛార్జింగ్ ఐసీ VPH జనరేట్ చేయకపోయి ఉండాలి. ఇప్పుడు మనం ఆ కండిషన్లో వెళ్ళాలి కదా మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం బోర్డు పెట్టేసి ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. కనెక్షన్లు ఇచ్చేసి చెక్ చేయడానికి కంఫర్ట్గా ఉంది కాబట్టి కేబుల్ కూడా పెట్టేయచ్చు దీనికి. డిస్ప్లే కేబుల్ ఏం పెట్టవసరం లేదు మనం యాక్చువల్గా. ఆన్ ఆఫ్ కేబుల్ పెడుతున్నాము. డిస్ప్లే కేబుల్ ఎందుకు పెట్టవసరం లేదంటే దానికి కంప్లైంట్కి సంబంధం లేదు. ఇప్పుడు టోటల్ డెడ్ కాబట్టి ఈ డిస్ప్లే కేబుల్కి దీనికి సంబంధం లేదు. మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఇప్పుడు VPH అనేది జనరేట్ అవుతుందో లేదా. మన బ్యాటరీ కనెక్షన్ కూడా పెట్టేశాను. ఇప్పుడు చూపించిన కాయిల్ దగ్గరికి 5 మన 3.7 4.2 వోల్ట్స్లోకి వచ్చిందంటే కనుక ఏంటంటే VPH జనరేట్ అవుతుంది. అది కాకపోతే జనరేట్ అవ్వడం లేదు. 0.1 తీసుకుంది ఇప్పుడు. తీసుకుంది సార్. అయిపోయింది, ఆన్ అయిపోయింది. ఎక్కడో లూజ్ కంటాక్ట్ ఉందన్నమాట. మనం ఇది హీట్ చేస్తాం వల్ల అయిపోయింది, ఆన్ అయిపోయింది. మొబైల్ ఆన్ అయిపోయింది. డిస్ప్లే పెట్టకుండా నేను చెప్పేస్తున్నాను ఆన్ అయిపోయిందని. ఎలాగా వోల్టేజ్ చూపిస్తుంది సార్. అది 6 వోల్ట్ చార్జర్ యాంపరేజ్ అలా మీకు అయినా ఒకసారి VPH వోల్టేజ్ ఒకసారి చూపిస్తాను నేను. అంటే మీరు చూడడం కోసం నేను రివర్స్లో పెడుతుంది తెలుసు కదా. అంటే మనకు కూడా పవర్ ఐసీయో ఛార్జింగ్ ఐసీయో లూజ్ ఉంటుందండి. ఇది మనం తీయడం వల్ల బయటికి అది యాక్టివేట్ అయిపోయింది. చూడండి 3.9 వచ్చింది అంటే వోల్టేజ్ రాను. ఛార్జింగ్ ఐసీ ఓకే. ఓకే సార్. అది వోల్టేజ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, కింద సబ్ బోర్డు కానీ కేబుల్ కానీ ఛార్జింగ్ ఐసీ వరకు వచ్చే లైన్స్ కానీ ఛార్జింగ్ ఐసీ కానీ అన్నీ పర్ఫెక్ట్. ఓకే సార్. ఆ వోల్టేజ్ వచ్చిందంటే నెక్స్ట్ పవర్ ఐసీ ఎక్కడ ఉందో చూసుకోండి. బయటికి పక్క వోల్టేజ్లు వస్తుందో చూసుకోవాలి. మన పవర్ ఐసీ ఇది ఒక పవర్ ఐసీ, ఇది ఒక 2 ఉన్నాయి దీనికి. కెపాసిటర్ మీద చూస్తారంటే కింద వీటికన్నా మనకి కెపాసిటర్ మీద కూడా లైన్స్ ఉంటాయి కాబట్టి పాయింట్కి ఎలా వస్తుంది. ఇది ఇంచుమించుగా అలాగ ఉంది. త్రీ పాయింట్ వన్ వోల్ట్ వచ్చింది. 1.7 అంటే 1.8 అండి. 1.7 అంటే 6 0.8 వోల్ట్స్ చూసారు. అది 0.8 వోల్ట్స్ మనం చెప్పుకున్నాం కదా. 0.8 0.6 ఇలాంటివి వస్తాయి కదా. ఇది 0.8 LDO లెన్స్. బక్క లెన్స్ అండి. బక్కాయలసే చూస్తున్నాను నేను. అంటే ఇంక అన్నీ వస్తాయి. ఇంక వస్తున్నాయంటే ఇంక అన్నీ వస్తాయి. మెయిన్ ఇక్కడ ఆన్ అయిపోయింది మొబైల్ కాబట్టి మీరు డిస్ప్లే పెడితే ఇప్పుడు ఆన్ అయిపోద్ది తెలుసు నాకు. డోర్ పడుతుంది. ఉండండి అది. పేరెంట్స్ మాట్లాడినారు. నీకోసం ఏసీ కూడా వేస్తున్నాయి ఇక్కడ. నువ్వు కాకపోతే అలాగే రవిశంకర్ అయిపోతుంది సార్. తగ్గింది సార్ కొంచెం ఎండగా సార్. మామూలుగానే సార్. మామూలుగా ఇక్కడ మనం డిస్ప్లే కేబుల్ పెట్టాం. మనం బ్యాటరీ పవర్ కూడా పెడుతున్నాం సేమ్. మనం సప్లై చూద్దాం. అనేకండి అంటే వాళ్ళ పేర్లో రాసుకుని పెట్టుకున్నాడు మనోడు. కానీ
చక్కగా. ఫైనల్ కంక్లూజను, ఇది మనకి 6 పోర్ట్ మీద అబ్నార్మల్ చూపించింది. వీబ్యాట్ లైన్ షార్టేజ్ లేదు. డీసీ పవర్ కనెక్ట్ చేస్తేనేమో 0.00 చూపిస్తుంది. బూట్ అయితే అవడం లేదు. ఈ కండిషన్లో ఉంది మనకిది. సరే, మనం విపిహెచ్ వోల్టేజ్ మరియు పవర్ సప్లై అంటే పవర్ ఐసి వోల్టేజ్ జనరేట్ చేస్తుందా లేదా చూద్దామని చెప్పి సీల్ క్యాప్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమిటంటే, ఇది విపిహెచ్ లేదా విపిహెచ్ జనరేట్ చేయకపోవడము లేదా పవర్ బక్ సప్లైస్ జనరేట్ చేయకపోవడం జరిగింది. ఎప్పుడైతే సీల్ క్యాప్ కోసం మనం హీట్స్ అనేది చేయడం జరిగిందో, అంటే సీల్ క్యాప్స్ ఓపెన్ చేయడంలో భాగంగా బోర్డు హీట్ అయిందో, ఆ పక్కన ఉన్న 2 ఐసీలు కూడా కింద ఉన్న బాల్ ఏదైతే డ్రై సోల్డర్ ఉందో అది నార్మల్ అవ్వడం జరిగింది. దానివల్ల మొబైల్ అనేది ఆన్ అవ్వడం మనం గమనించవచ్చు. అంటే డెడ్ కంప్లైంట్స్ రిపేర్ ఆల్రెడీ ఈ వీక్లో చెప్పడంలో భాగంగా ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.